రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతు రాజ్యం స్థాపించడమే తమ లక్ష్యమని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా కుంభం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి మునుగోడు సింగిల్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. డీసీసీబీ అధ్యక్షులుగా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీబీలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డీసీసీబీ అధ్యక్షుడిగా కుంభం శ్రీనివాసరెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని, నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతో పాటు అన్ని రకాల పంటలు పండించే రైతులకు సేవ చేయవచ్చని, నల్గొండ డీసీసీబీ చైర్మన్కి అందరి సహకారం ఉంటుందని అన్నారు. పదవి ముఖ్యం కాదని, రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. డీసీసీబీ ద్వారా గతంలో 1000 కోట్ల విద్యా రుణాలు ఇవ్వడం జరిగిందని, దాన్ని అధిగమించాలని సూచించారు. ఆగస్టు 15 నుండి రైతులకు 2 లక్షల రుణమాఫీకి సీఎం ఆదేశించారని, 30,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేయనున్నామని తెలిపారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పు 7 లక్షల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని, తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రైతు రాజ్యమే ధ్యేయంగా నూతన డీసీసీబీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి పనిచేయాలని కోరారు. డీసీసీబీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతామని, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు అందరి సహకారంతో జిల్లాలోని రైతులకు సేవలు అందిస్తామని చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డిలను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన డైరెక్టర్లందరికీ, మా వైస్ చైర్మన్ గారికి, మరియు ముఖ్యంగా నాకు ఈరోజు ఈ స్థానాన్ని కల్పించడానికి అన్ని రకాలుగా నన్ను ఈ ముందుండి నడిపించిన మా అన్న పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా పెద్దన్న ఇలా ఆరోగ్యం బాగలేక రాలేకపోయినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, జిల్లా శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరియు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నల్గొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు నూతన అధ్యక్షునిగా నేను పదవి బాధ్యతలు చేపట్టినాను. రాబోయే రోజుల్లో మా మంత్రివర్యులు, మా అన్నగారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా జిల్లాలో ఈ బ్యాంకుని రైతులకు ఉపయోగపడే, రైతుల క్షేమమే ధ్యేయంగా ముందుకు పోతానని చెప్పేసి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా సోదరుడు, యువకుడు, ఉత్సాహవంతుడైన కుంభం శ్రీనివాసరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ముందుగా వారికి రైతులకు సేవ చేసే అవకాశం, పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి గారికి, అలాగే మిగిలిన డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరూ కూడా నమస్కరిస్తూ,
మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించే మునుగోడు కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే ఒక యువకుని రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన డైరెక్టర్లను చూసినందుకు నిజంగా మాకు బాగా సంతోషం వ్యక్తం చేస్తూ నల్గొండ బ్యాంకు ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఏఎంఆర్పి ప్రాజెక్టు అన్నిటిలో బత్తాయి తోటలు కానీ మామిడి తోటలు కానీ వరిలో కానీ వ్యవసాయ రంగంలో మంచి పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన రైతులున్న జిల్లా ఇది. దీనికి జిల్లా అధ్యక్షుడు కావడం అదృష్టం. శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే కోరుతున్నా, నా పూర్తి సహకారం ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, మా అందరి సహకారం ఉంటుంది. పదవి ఎన్ని రోజులు ఉన్నది, ఎంత పెద్ద పదవి ముఖ్యమని కాదు, పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేసినామా, ఆ పదవి ద్వారా మన మీద ఆశ పెట్టుకున్న రైతులకు న్యాయం చేయడం అనేది లక్ష్యంగా పనిచేయాలని, అలాగే నల్గొండ జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ లోన్లు కూడా గతంలో దాదాపు 1000 మంది వరకు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా కూడా పెంచే విధంగా మీరు బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసుకొని పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల వారికి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇచ్చే విధం, రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కూడా అందుబాటులో ఉండి పనిచేయడం. దాదాపు 2800 కోట్ల టర్నోవర్తో ఉన్న ఈ బ్యాంకుని రాబో కాలంలో 3000 కోట్ల పైన పెంచండి. తప్పకుండా రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఎవరు ఊహించని విధంగా ఇంకా వారం 10 రోజుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతోని ఇలా మా ముఖ్యమంత్రి, మీ మంత్రులు ఒక టీమ్గా పనిచేస్తున్నాం. వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. అందరు చాలామంది అది అయినప్పుడు లెక్కలే అన్నారు. గతంలో 1 లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని 6 వాయిదా 7 వాయిదాల్లో చేస్తే బ్యాంకు వానికి వడ్డీకే సరిపోయింది. కానీ ఏకకాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు 15 అన్నాం, కానీ 15 లోపే అందరికి కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 2005-6లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ ఏకకాలంలో 5 లక్షలున్నా 6 లక్షలున్నా రుణమాఫీ చేసి దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణాలు చేసింది 75 ఏళ్ల చరిత్రలో యూపీఏ ప్రభుత్వం. ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టడం, ఈ 70,000 కోట్ల రుణమాఫీ చేసి ఇవాళ 32,000 కోట్లు చేస్తున్నాం. ఈ లోటు బడ్జెట్ 7 లక్షల కోట్ల అప్పుని కూడా మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిర్ణయం తీసుకొని రైతులను ఒక్కసారి బయట మిత్తిలు 3 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చుకుంటున్నాం, వాళ్ళని ఒకసారి రుణ విముక్తి చేయాలని చెప్పి పైసా పొదుపు చేసి నెలలోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయబోతున్న సందర్భంగా ఈ రైతు పరిశ్రమ కాదు, ఇంకా ముందు తప్పకుండా నల్గొండ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రైతులకు అండగా ఉండే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం.